దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు ఆరాధన, యేసయ్య మీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా మీరు మా తోడుగా ఉన్నారు కాబట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మేము నమ్ముతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ వలన తండ్రి మీ కృపాకరణ దయని బట్టి దేవా మా హృదయంలో వచ్చిన గొప్ప యేసయ్య మీకు ఆరాధన తండ్రి. ఎల్లప్పుడు మా తోడుగా మా యుగాంతం దాకా దేవా తోడుగా ఉంటాను నేను చెప్పిన వాగ్దానం చేస్తున్నా. దేవా మీకు వందనాలు తండ్రి. యుగ సమాప్తి వరకు మా తోడుగా ఆమె నిలబడదామని వాగ్దానం చేస్తున్న గొప్ప దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. దేవా ఇప్పుడు మా తోడుగా మీరు ఉన్నట్టు సుధిస్తున్నాం తండ్రి. కాబట్టి దేవా మీరు మమ్మల్ని నడిపించుకోవడా వందనాలు తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. యేసయ్య మీకు ఆరాధన. ప్రభావ మా అందరి బ్రదర్లో చేస్తున్న ప్రతి మేలుని బట్టి మేమందరం సుధిస్తున్నాం తండ్రి. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. కలువరి సెలవులో మా కొరకు తండ్రి ప్రాణం పట్టిన దేవా మీకు వందనాలు తండ్రి. రక్తం గార్చిన దేవా మీకు వందనాలు తండ్రి. ప్రాణం బట్టి దేవా మమ్మల్ని ప్రేమించిన మీ ప్రేమను బట్టి సుధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. దేవా మీ రక్తంలో ఉదయకాలం దేవా మేము ఆధారపడుతున్నాం తండ్రి. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవా మీకు ఆరాధన తండ్రి. చేస్తున్న మేలుని బట్టి వందనాలు తండ్రి. చేయబోతున్న గొప్ప మేలుని బట్టి దేవా మేము సుధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఇలా మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనాక యేసుక్రీస్తు ప్రియులారా పిలుపు పొందిన యేసుక్రీస్తు ఒక పిలుపు పొందిన శిష్యులు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా మనం పేతురు గాని యోహాను గాని యేసుక్రీస్తు ప్రియులారా పిలుపు పొందిన తర్వాత యేసుక్రీస్తును వెంబడించామన్నమాట. యేసుక్రీస్తును వెంబడించాం. దాదాపు 12 మంది. మాత్రం కాకుండా చాలా మంది కూడా ప్రియులారా యేసుక్రీస్తు ఒక పిలుపు పొందిన తర్వాత యేసుక్రీస్తును వెంబడించాం. ఒకటి ప్రియులారా 3.5 సంవత్సరం యేసుక్రీస్తు దాదాపు 3.5 సంవత్సరం యేసుక్రీస్తుతో బ్రతికినప్పుడు ప్రియులారా వారికి ఏం కొదువ లేదనమాట. ఒకవేళ కొదువ ఉన్నా కానీ యేసుక్రీస్తు అంత అద్భుతంగా తెరిచామన్నమాట. అద్భుతంగా తెరిచామన్నమాట. కొదువులు వచ్చింది, కొదువులో రాలేదు అని చెప్పడానికి వీల్లేదు. అయినప్పుడు కూడా ప్రియులారా కొదువు లేకుండా దేవుడు ఏదైతే ఆ కొదువ వారి జీవితంలో ఉన్న విషయాల మీదే దేవుడు దృష్టి పెట్టి అద్భుతంగా దేవుడు వారికి సమకూర్చినట్టు ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాన పెళ్లి విందులో మనం చూసినట్లయితే ద్రాక్షారసం తక్కువ ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా అది తెరిచినట్టు మనం చూస్తున్నాం. అలాగే ప్రియులారా ట్యాక్స్ కట్టడానికి డబ్బు లేని ఆ సమయంలో అద్భుతంగా దేవుడు ప్రియులారా దేవుడు తెరిచినట్టు మనం చూస్తున్నాం. ఆహార విషయంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే సరిపోయిన ఆహారం లేని పరిస్థితులు కూడా దేవుడు ప్రియులారా 5 రొట్టె 2 చేపలు ప్రభు యేసయ్య ఎత్తుకొని పరలోక వైపు చూసుకొని దేవుని స్తుతించుకొని ప్రార్థన చేసి అది ఇచ్చినప్పుడు ప్రియులారా దాదాపు 5,000 కంటే ప్రజలు ఇది మంచిగా కడుపు నుండి తినడానికి అది మాత్రం కాకుండా మిగిలి కూడా వచ్చినట్టు మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు పిలుపు ఉంది. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులు లేదంటే దేవుని బిడ్డలో ఒక అవసరాలు దేవుడు తీరుస్తాడనమాట. దేవుడు ఆలోచన చేసే దేవుడు. 1 పేతురు 5వ అధ్యాయంలో రాయబడింది. 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. మీ చింత అవుతుంది దేవుని మీద మనం వేసుకోవాలని రాయబడింది. ఎందుకంటే దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాం అనమాట. మన గురించి మన దేవుడు ఆలోచన చేసే దేవుడు. మన గురించి ప్రియులారా ఆలోచన చేసే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏ విషయంలో ప్రియులారా బాధపడవద్దు. అంటే దేవుడు నా గురించి మీ గురించి ఆలోచన చేసే దేవుడు. కాబట్టి మన ప్రార్థనలు ఆలగించి దేవుడు మన కొరకు కార్యం చేసే దేవుడు ప్రియులారా. సజీవుడు అన్న దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు ప్రియులారా ప్రేమ పూర్ణుడైన సత్యం మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రియులారా శిష్యులను లేదంటే తనకున్న వారిను చివరి దాకా ప్రేమించామన్నమాట. చివరి సమయం దాకా ప్రేమించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా ప్రేమ కాబట్టి, ప్రేమ పూర్ణుడే కాబట్టి తప్పకుండా ప్రియులారా మనల్ని ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాం అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా కోరుతున్న విషయం మనందరం మంచిగా ఉండాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. మన ఆత్మీయంగా మంచిగా ఉండాలి, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్, రిలేషన్షిప్ ప్రతి ఏరియాలో ప్రియులారా మనం మంచిగా ఉండాలని దేవుడు కోరుతుంది. ప్రతి ఏరియాలో ఒక్క విషయంలో మాత్రం కాదు, మనం కేవలం ఆత్మీయంగా మాత్రం కాదు. కొన్నిసారి మనం అనుకున్నారు నేను ఆత్మీయంగా మంచిగా ఉంటే చాలు అని కొందరు అనుకున్నారు.
నాకు ఆత్మీయంగా ఉండే చాలు, యేసయ్య మీరు ఉండే చాలు. ఇప్పుడు యేసయ్య ప్రియులరా మనతో ఉండడం చాలా గొప్పది. మొదటి నా రాజ్యం నీది వెదగుడి. కాబట్టి ఆత్మీయంగా మనం యేసుక్రీస్తుతో కలిసి ఎదుగుతున్న కొలది మన అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. మనం ఎక్కడైతే కొదువ ఉందో ఆ కొదువ దేవుడు తప్పకుండా తెరుస్తాడనమాట. దేవునికి స్తోత్రం. అది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం యేసునామములో మన తండ్రితో మన ప్రార్థన చేస్తాం. అలాగే దేవుడు తన చిత్తానుసారంగా మన అవసరాలు అద్భుతంగా తీరుస్తాడు. దాని కొరకు ప్రభు రకరకాల విధంగా దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు మనం ఆశీర్వాదాలు వద్దు అని మనం చెప్పవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు వద్దు అని మనం చెప్పవద్దు. కొన్నిసారి మనం అలాగే మనమే చెప్తారు. దేవుడు మన జీవితంలోనికి రకరకాల ఆశీర్వాదాలు తీసుకుని వచ్చినప్పుడు కొన్నిసారి సోయ చేదుని బట్టి, సోయ కోపాన్ని బట్టి, లేదంటే మనల్ని ప్రేమించలేని పరిస్థితి. బైబిల్లో రాయబడి ఉంది, దేవుని మనం ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి, పరిశుద్ధాత్మకు నింపబడి, వాక్యంతో నింపబడి మన దేవుని ప్రేమించాలి. అలాగే మనల్ని కూడా ప్రేమించాలి. కాబట్టి మనల్ని ప్రేమించకుండా మనం ఇద్దరిని ప్రేమించలేదన్నమాట. ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఫస్ట్ మన దేవుని ప్రేమించాలి, తర్వాత మనల్ని ప్రేమించాలి. నేను పరిశుద్ధాత్మ నింపబడి దేవుని ప్రేమించాలి, నేను ప్రేమించాలి, తర్వాత ఇద్దరు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరేమో ఫస్ట్ ప్రయారిటీ మనుషులకు ఇస్తారేమో, ఎందుకంటే మనుషులు ఒక బాధ చూసుకొని మనుషులకు ఫస్ట్ ప్రయారిటీ కాదు. దేవుడి చిత్తం ప్రియులారా ఫస్ట్ దేవుడు అనమాట. దేవుని ప్రేమించాలి, పరిశుద్ధాత్మ నింపబడి దేవుని కృపను బట్టి దేవుని ప్రేమించాలి. తర్వాత బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 22:37-38 రాయబడి ఉంది. దేవుని ప్రేమించాలి, అలాగే దేవుని ప్రేమతో నింపబడి మనల్ని ప్రేమించాలి. తర్వాత మాత్రమే ఇద్దరిని ప్రేమించడం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు అదే మనకు నేర్పించి, కాబట్టి అదే ఫాలో చేసుకోవడం ప్రియులారా మనకు మేలు. లేదు అంటే ఏమవుతుందంటే మన దేవుని ప్రేమిస్తున్నాము, అలాగే మనల్ని పట్టించుకోకుండా ఇద్దరు విషయాలు మాత్రం చూసుకుని ఉన్నప్పుడు ప్రియులారా మనం బలహీనపరచబడతాయి అన్నమాట. మనం బలహీనపరచబడుతున్నప్పుడు ఇద్దరులకు మనం సహాయం చేయలేని స్థాయిలో మనం వస్తాయి అనమాట. ఇద్దరులకు సహాయం చేయలేని స్థాయిలో వస్తాయి. కాబట్టి దేవుడు కోరుతుంది దేవుని ప్రేమించాలి, దేవుడు మనల్ని బలపరుస్తాడు. మొదటిగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. లేదు ఇప్పుడు మన ప్రతి ఒక్కరిని దేవుడు బలపరుస్తాడు అనమాట. మన అందరిని దేవుడు బలపరుస్తాడు. ఎందుకంటే మనం బలం లేదు అంటే మన ఇద్దరులకు సహాయం చేయలేదన్నమాట. దేవునికి స్తోత్రం. లేదు కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని వ్యక్తిపరంగా కూడా మనల్ని హెచ్చిస్తాడనమాట. సంఘంగా హెచ్చిస్తాడు, అలాగే వ్యక్తిపరంగా కూడా మనం ఎక్కడైతే మన కొదువ ఉంది ఆ కొదువులో దేవుడు తెరిచే దేవుడు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది దేవుని చిత్తం. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు బలవంతులు ఉండాలి. అప్పుడు మాత్రమే ఆత్మీయంగా గాని అనే విధంగా మన ఇద్దరులకు సహాయం చేస్తే ఆ సాయికుడు మనల్ని బలపరిచి దీవిస్తాడనమాట. బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ మన దేవుని ప్రేమించాలి, అలాగే మనల్ని కూడా ప్రేమించాలి. ఇప్పుడు మనతో ప్రియులారా కోపం పెట్టుకొని ఉండవద్దు, మనతో మనం చేదు పట్టుకొని ఉండవద్దు. దేవునికి స్తోత్రం. మన స్వయ కోపం మనతో ఉండవద్దు అనమాట. మనతో అంటే సెల్ఫ్ యాంగర్ ఉండవద్దు అన్నమాట. సెల్ఫ్ బిటర్నెస్ మనం పెట్టవద్దు. కొన్నిసారి మనం ఎట్లా అంటే కొందరు మనం చూసినట్లయితే బయట ఉన్న విషయాలు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు, కానీ సొంత ఇల్లు విషయం పక్క పెడతారు. సొంత ఇల్లు విషయం. కాబట్టి ప్రియులారా మనం సొంత ఇల్లు బాగుండాలి అనమాట. దేవుని ప్రేమిస్తున్న మనం సొంత ఇంటిలో ఉన్న విషయాలు మొదటిగా మనం చూడాలన్నమాట. తర్వాత మాత్రమే బయట. దేవునికి స్తోత్రం. లేదు అంటే ఏమవుతుంది, లోపలే సమస్య జరుగుతుంది. కాబట్టి ఆ దేవుని సిద్ధం కాదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మన దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమను మనల్ని ప్రేమించాలి, మనం బలం పొందుకోవాలి. మనం బలం పొందుకొని ఇద్దరులకు ప్రియులారా మన సహాయం చేసేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. సహాయం చేయడం మంచిది, కానీ మనల్ని కూడా మనం చూసుకొని ఉండాలి. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు సహాయం చేస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. అప్పుడు మనం చాలాసారి మనం వద్దు అని చెప్పే ఆ మాటలు మన జీవితంలో ఒక అలవాటుగా ఉండవచ్చాము. అందువరకు చాలా ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితి.
హల్లెలూయా. చాలా ఆశీర్వాదాలు నిర్లక్ష్యం చేసుకొని పట్టించుకోకుండా దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు దాన్ని మన మనసుని బట్టి చిన్న చూపుగా చూస్తారు. ఇది ఏముందిలే అని అట్లా మనం కంపేర్ చేస్తుంది అనమాట. వేరే దానితో కంపేర్ చేసుకున్నప్పుడు మనకు కొనేసారి ఇది ఏముంది లే అని ఒక ఆలోచన మనకు రావచ్చు కొనేసారి. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చినది అది గొప్పదనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు ఇచ్చినది అది గొప్పదనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలాసారి మనం అది మన మనసుని బట్టి మనం అర్థం చేసుకోవడం లేదేమో. కాబట్టి అంతవరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం ప్రార్థన చేయాలి. మనసు నూతన పరచబడాలి. మనసు ప్రియులరా నూతన పరచబడాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన నూతన పరచబడాలి. కొన్నిసారి ప్రియులరా మనం చూసినట్లయితే ఒక గ్లాస్ నీళ్లు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్నిసారి ఎప్పుడైతే మనం దాహంతో ఉన్నప్పుడు ఒక గ్లాస్ నీళ్లు లేదంటే హాఫ్ గ్లాస్ నీళ్లు అయినా సరే ప్రియులరా మనకు అది దొరికినా అది మనకు మేలనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అది ఒక గ్లాసు కాదా లేదంటే హాఫ్ గ్లాసు కాదా అని కొన్నిసారి మనకు అనిపిస్తుంది. సముద్రంతో పోల్చుకున్నట్టుంటే ఒక గ్లాస్ నీళ్లు తక్కువ ఉంది, కరెక్టే. కానీ ప్రియులారా ఒక గ్లాస్ నీళ్లు మనకు యేసుక్రీస్తు చెప్పారు, ప్రతిరోజు పోషిస్తామని దేవుడు చెప్పారు. కాబట్టి ప్రతిరోజు ప్రియులారా దేవుడు మనల్ని అద్భుతంగా పోషిస్తారు. లేదు, ప్రతిరోజు మన దేవుడు ప్రియులారా మనల్ని పోషిస్తాడు. మనకి ఏదైతే అవసరాలు ప్రియులారా దేవుడు తెరుస్తాడనమాట. మనకి ఏ అవసరం అయితే దేవుడు ప్రియులారా చూసుకొని దానికి కరెక్ట్ దేవుడు అనుగ్రహించే దేవుడు. లేదు, కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించినప్పుడు ప్రతిరోజు ప్రియులారా వారికి దేవుడు అంటే మన్నా అనుగ్రహించామన్నమాట. శబ్బత్ రోజు మాత్రం దానికి ముందు ఒక రోజు డబుల్ ఆశీర్వాద దేవుడు అనుగ్రహించడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా ప్రతిరోజు వారికి కావలసిన దేవుడు ఇచ్చిన దేవుడు అనమాట. కాబట్టి పరలోక ప్రార్థనలు కూడా యేసుక్రీస్తు స్పష్టంగా నడిపించారు. అవునండి, ప్రతిరోజు కావలసిన ఆహారం దాని కొరకు ప్రార్థన చేయమని. లేదు, రేపు కొరకు కాదు. మనం ఎట్లా అంటే రేపు ఒక 10 అంటే 1 year కొరకు లేదంటే ఒక ప్యాకేజ్ మన మనసు కొన్నిసారి కోరుతుందని ప్యాకేజ్ రావాలని. కానీ దేవుడు కొన్నిసారి మనను ప్రతిరోజు కూడా మనకు పోషిస్తాడు. హల్లెలూయా. సరే, ఏదన్నప్పుడు కూడా ప్రియులారా ఈ ప్రతిరోజు దేవుడు మనల్ని పోషిస్తున్నప్పుడు దానిలో ఫ్రెష్ ఉంది అనమాట. కాబట్టి దేవుడు మనం చూస్తున్నాము మత్తయి సువార్త 6వ అధ్యాయములో పరలోక ప్రార్థన ప్రభు నేర్పించినప్పుడు దానిలో మనకు ఈ రోజు ఆహారం కొరకు ప్రార్థన చేయమని ప్రభు నేర్పించామన్నమాట. కాబట్టి ప్రతిరోజు మనం అవసరాలు ఎరిగిన దేవుడు దేవుడు దయచేస్తాడనమాట. ఇప్పుడు మనకేం కోరి ఉంది, ఫ్యూచర్ కోరి కూడా లేదంటే కొంచెం ఎక్కువ ఉండే అది మనకు మంచిది. అవును, అలా కూడా కొన్నిసారి దేవుడు పోషిస్తారు. కాబట్టి ఎల్లప్పుడూ ఒక్కసారి కాదు ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఒక్కొక్క సమయంలో ప్రభు ఒక్కొక్క విధంగా ప్రియులారా దేవుడు మనల్ని పోషిస్తాడన్న సత్యం ప్రియులారా మనకు అనుగ్రహించాలి. ఏదైనా ఇప్పుడు ప్రభు ప్రియులారా మనకి ఇచ్చినప్పుడు అది శ్రేష్టమైనదన్న సత్యం మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసారి అది అర్థం చేసుకోకుండా మనం ప్రభు నాకు వద్దు అని కొన్నిసారి మనం చెప్తారేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి మన దేవుని ప్రేమించాలి, పరిశుద్ధాత్మ నింపబడి వాక్యం నింపబడి దేవుని ప్రేమించాలి. అలాగే మనం మనల్ని కూడా ప్రేమించాలి. ఒకసారి వాక్యం చదువుతారా? మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-38. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఆమేన్. కాబట్టి యేసే ప్రేమ మనం ప్రేమించాలి, ప్రభువును ఫస్ట్ ప్రేమించాలి. మంచిది. యు మస్ట్ లవ్. మస్ట్ అని రాయబడింది. మస్ట్ అంటే తప్పకుండా అనమాట. ప్రభువును ప్రేమించే విషయంలో మాత్రం తక్కువ ఉండదు. యు మస్ట్ లవ్ ద లోడ్ యువర్ గాడ్. లోడ్ అంటే యేసుక్రీస్తు మన ప్రభు అనమాట. మనం ఒప్పుకున్నాం, హృదయంలో మనం విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షణ పొందే. యు మస్ట్ లవ్ ద లోడ్ యువర్ గాడ్ విత్, చూడండి అక్కడ మాట రాయబడింది, ఓల్డ్, పూర్ణ హృదయంతో. ఓల్డ్ యువర్ హార్ట్ అండ్ ఓల్డ్ యువర్ సోల్, ప్రాణం నుండి అంటే ఓల్డ్ యువర్ సోల్ అండ్ ఓల్డ్ యువర్ మైండ్. అంటే దానికి అర్థం 3 భాగాలు ప్రియులారా మనం
ప్రభువుకు సమర్పించాలన్నమాట. షార్ట్ కట్ లేదు. ఈ 3 భాగాలు ప్రభు చిత్తానికి సమర్పించాలి. కానీ దేనిలో ప్రియులారా మనం చూసినట్లయితే మైండ్ మాత్రం చాలాసారి ఒప్పుకోవడం కష్టం. ఈ మైండ్ అంటే మన ప్రాణం చాలాసారి యేసయ్య స్వరానికి చిత్తానికి లోపడడం చాలా కష్టం. ఎందుకంటే మైండ్ చెప్తుంది నేనే గొప్పదని చెప్తాను అనమాట. చాలాసారి ప్రాణం చెప్తే నేనే గొప్పది, కానీ ఏసు చెప్తాడు నేనే గొప్పవాడని చెప్తాడు. అంటే మైండ్ ప్రియులారా చాలాసారి యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం చిత్తానికి లోబడడం కొద్దిగా కష్టమే. అయినప్పుడు కూడా ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నా ఆత్మ బలపరచుము, నా నిర్మాణం బలపరచుము, నా ప్రాణం ప్రభువా మీ చిత్తానికి లోబడే కృప నాకు దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ప్రాణం ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాణం అది బలంగా ఉన్నప్పుడు, స్పిరిట్ ఇన్నర్ మ్యాన్ బలహీనంగా ఉన్నప్పుడు, ప్రాణం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ప్రాణం చాలా గొప్పగా చెప్తాయి అనమాట. నేను చాలా గొప్పవాడు, లేదంటే రకరకాల విధంగా చెప్తారనమాట ప్రాణం. కాబట్టి ప్రాణాన్ని ప్రియులారా మనం పరిశుద్ధాత్మ దేవునికి లోబడినట్టు మనం నేర్పించాలన్నమాట. అంతొకరికి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వాక్యం అదేంగా బోధించాలి, ఎడతేయకుండా ప్రార్థన చేయాలి, ఎడతేయకుండా ప్రార్థన చేయాలి. అంటే ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వల్లనే బలపరచబడాలి. ఎంతగా ఆత్మ మనిషి బలపరచబడుతున్నప్పుడు ఈ ప్రాణం సైలెంట్ అవుతాయి అనమాట, లోబడుతాయి అనమాట. లేదంటే ప్రాణం లోబడలేదు. కాబట్టి ప్రాణం పరిశుద్ధాత్మ దేవునికి మనం కొత్తగా జన్మించిన ఆత్మకు లోబడలేదు అంటే మనం స్వయంగా నడిచినట్టు అవుతాయి అనమాట. మన ఆటోమేటిక్ మనం ఇష్టానుసరంగా నడిచినట్టు అవుతాయి. ఇది ప్రభు చిత్తం మన చేయలేని వ్యక్తిగా అవుతాయి అనమాట. మన కోరిక ఏమో ప్రభు చిత్తం చేయడానికి మన కోరిక ఉండవచ్చు, కానీ ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వల్ల వాక్యం ద్వారా బలపరచబడలేదు అంటే కోరిక మిగిలిపోతే గానీ ఆత్మానుసరంగా ప్రియులారా నడవలేదు. ఎందుకంటే ప్రాణం స్ట్రాంగ్ ఉన్న కాబట్టి ప్రాణం కంటే మనం అంతవరకు ప్రియుల ప్రాణం కంటే దేవుడు కోరుతుంది, ఆత్మ దేవుడు బలపరుస్తాడు. కాబట్టి మన ప్రభుత్వం సహకరించాలి. వాక్యం ఎక్కువ మనం భూమించుకోవాలి. వాక్య జ్ఞానం, దేవుని శక్తిలో మనం ఎదగాలి. అప్పుడు ఆత్మ బలపరచబడతాయి, ప్రాణం నెమ్మదిగా అంటే దానికి లోబడతాయి అనమాట, ఆత్మకు లోబడతాయి. కాబట్టి దేవుని చిత్తం అదనమాట. కాబట్టి ఏదైనా తోటంలో ప్రియులారా మనం చూసినట్లయితే పాపం చేయకముందు ఆకాశాలు ఉన్నామన్నమాట. మనిషి అంటే మనిషికి 3 భాగాలు ఉంది. ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. కాబట్టి ఆత్మ యజమానుడు ఉన్నామన్నమాట, ప్రాణం యజమానుడు లేదు. కానీ ఎప్పుడైతే పాపం చేస్తారో, అంటే పాపం చేసిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఈ ప్రాణం యజమానుడిగా మార్చబడామన్నమాట. ప్రాణం ఆత్మ కాదు, ఆత్మ బలహీనపరచబడే. కాబట్టి ప్రియులారా మన పరిస్థితి ఎలా ఉంది? ఆత్మ యజమానుడుగా ఉందా, లేదంటే మన ప్రాణమే యజమానుడు ఉందా? స్తోత్రం. మనకేం అర్థం అవుతుంది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని చిత్తం ప్రియులారా మనం ఆత్మ యజమానుడు ఉండాలి, అంటే నిర్మాణం బలపరచబడాలి. హోలీ స్పిరిట్ స్వరం వినాలి, గాడ్స్ వాయిస్ అంటే దేవుడు స్వరం విని ప్రియులారా మనం నడిచే వారు ఉండాలి. బుద్ధి నుండి, మన భావోద్యం నుండి, చిత్తం నుండి అంటే ప్రాణం నుండి చాలా మెసేజ్ మనకు వస్తాయి. అది మనం పక్క పెట్టాలి అనమాట. దానికంటే ప్రియులారా నాకు మీకు మేలు చేసేది హోలీ స్పిరిట్ స్వరం అనమాట. దేవుని స్వరం అని సత్యం అని అర్థం చేసుకోవాలి. కానీ కొన్నిసారి మనకు అనిపిస్తేమో, మన బుద్ధిలో అనిపిస్తేమో బుద్ధి, ఎందుకంటే బుద్ధి ఎక్కువ వాడుతుంది, ఊహలు, ఆలోచన ఎక్కువ ఆలోచన చేస్తున్న వ్యక్తులు అది తప్పని కాదు, కానీ దానికంటే ప్రయారిటీ దేవుని కుమార్తెగా ఇన్నర్ మ్యాన్ లేదంటే హోలీ స్పిరిట్ స్వరం ప్రియులారా మనం దీన్ని బ్రతకడం నేర్చుకోవాలి అనమాట. అందువరకు బుద్ధి కొన్నిసారి ఒప్పుకోలేదు. కాబట్టి అంతవరకు మనం ఏం చేసుకోవాలి? ప్రభుత్వ సమయం గడపడం, ప్రార్థనలో సమయం గడపడం, ఆరాధన వాక్యంలో సమయం గడుపుతున్న కొద్ది ప్రభు మనస్సును నూతన పరుస్తాడు, వాక్యం ద్వారా నూతన పరుస్తాడు. వాక్యం ద్వారా దేవుడు కాబట్టి ప్రియులారా మనకు అవసరం అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు నూతన పరుస్తాడు. కాబట్టి మన ప్రతిరోజు ప్రియులారా మనకు అవసరం. సరే, అప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం, యూ మస్ట్ లవ్ లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, ఆల్ యువర్ సోల్ అండ్ ఆల్ యువర్ మైండ్. కాబట్టి పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించినప్పుడు ప్రభువుకు మనం పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం లోబడే వ్యక్తిగా మార్చబడి, దేవుని చిత్తానికి లోబడే వ్యక్తిగా మార్చబడే, అంటే సరెండర్ అవుతాయి అనమాట. అంటే తగ్గింపు వస్తాయి అనమాట. దేవుని ప్రేమించే వ్యక్తులకు తగ్గింపు వస్తాయి. కాబట్టి దేవుని చిత్తం జరగకుండా గర్వం కొన్నిసారి అడ్డుపడుతుంది అనమాట. కొన్నిసారి మనం అనుకున్నారేమో నాకు గర్వం లేదు, కొన్నిసారి గర్వం లేదని మనం అనుకున్నారేమో, సరే మంచిది. కానీ మన దేవుని స్వరానికి, దేవుని చిత్తానికి లోబడుతున్నామంటే గర్వం లేనట్టు. లోబడటం లేదు అంటే గర్వం
కొద్ది ఉన్నట్టే. స్తోత్రం. కొద్దిగా కానీ ఎక్కువ అని ఇది ప్రభువుకి తెలుసు కానీ. కాబట్టి గర్వం ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు కృప పొందకుండా అది అడ్డుపడుతుంది అనమాట. గర్వం ప్రియులారా, గర్వం, అహంకారం కొన్నిసారి దేవుని చిత్తం చేయకుండా అడ్డుపడుతాయి, దేవుని కృప పొందకుండా అడ్డుపడుతాయి అనమాట. దేవుని ఆశీర్వాదాలు అనుభవించకుండా అడ్డుపడతాయి. కాబట్టి ప్రియులారా మనం స్తోత్రం. ఎందుకంటే మనం ప్రభు కంటే ప్రియులారా మనం గొప్పవారు కాదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు కంటే మనం గొప్పవారు కాదు. మనకి ఎల్లప్పుడూ ప్రభు సహాయం మనకు అవసరం. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ప్రభు సహాయం మనకు అవసరం. కాబట్టి ప్రియులారా మనం దేవుని సన్నిధిలో మనం దేవుని చిత్తానికి కొరకు ప్రియులారా మనం తగ్గించుకోవడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, తగ్గింపు కలిగిన వారు హెచ్చింపు పొందుతారు, కానీ తగ్గింపు లేని వారు హెచ్చింపు పొందలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మన ప్రాణం చాలాసారి దేవుని చిత్తానికి అడ్డుపడతాం, కానీ ఒకవైపు మన కోరిక కూడా దేవుని చిత్తం చేయడానికి మన కోరిక కూడా ఒకవైపు ఉండవచ్చు. కానీ అదే టైంలో నూతన పరచబడలేని ప్రాణం చాలాసారి దేవుని చిత్తానికి విధేయత ఉండలేదన్నమాట. ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేయాలి. దేవా స్తోత్రం, నా ఆత్మాధీయంగా బలపరచము, ప్రాణ నూతన పరచము, ప్రభు మీ చిత్తానికి లోబడే కృప తండ్రి నాకు దేశమని పిల్లలు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి అది మనకు అవసరమనమాట. ఎందుకంటే ఆ పాపం ఒక ప్రభావం మనలో ఉంది అనమాట, దాన్ని బట్టి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బలంగా ప్రార్థన చేసిన ప్రభు మీకు లోబడి బ్రదైనట్టు దేవా నాకు కృప దయచేము. కాబట్టి మొదటి స్టెప్ ప్రియులారా మనం చూసినట్టే దేవుని ప్రేమ అర్థం చేసుకొని కలవరి సిలువలో నా కొరకు మీ కొరకు యేసు కొరకు ప్రాణం పెట్టే. ఇప్పుడు మనం చూసిన యేసు కొరకు ఒక తగ్గింపు మనం చూసిన ప్రాణం పెట్టామంటే సాక్రిఫైస్ అయింది అనమాట. ప్రాణం పెట్టామంటే తండ్రి చిత్తానికి లోబడామన్నమాట. తండ్రి చిత్తానికి లోబడిన కాబట్టి తండ్రి హెచ్చించాం. కాబట్టి మన హెచ్చింపు ఎక్కడ నుండి వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. మనం కాదు, మనం హెచ్చించేది కొన్నిసారి మనమే కావచ్చు. మనం అంటే కొంత మట్టుకు మనం హెచ్చింపు వస్తేమో తప్పకుండా తర్వాత దిగజారిపోతుంది అనమాట. కానీ ఇప్పుడు ఇలా మన దేవుని స్వరం, దేవునిలో ఆధారపడి దేవుడే మనం హెచ్చించే స్థాయిలో ఉంటే ప్రియులరా మనం కిందకి రాదనమాట. మన ఆ స్థాయిలోనే కొనసాగించబడతాయి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని హెచ్చింపు చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆ దేవుని స్వరంలో ఉంది, తగ్గింపులో ఉంది అనమాట దేవుని. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించాలి, పూర్ణ మనసుతో మనం ప్రేమించాలి పరిశుద్ధాత్మ సహాయం వలన. అప్పుడు మన ప్రాణం కూడా లోబడుతుంది అనమాట. లేదు అంటే ఈ ప్రాణమే లోబడలేదు. సూపర్. కాబట్టి చాలాసారి మనం అనుకున్నారేమో సాతాన్ మన శత్రువు, సాతాన్ శత్రువు అయినప్పుడు కూడా మన ఆత్మీయంగా మేలు పొందకుండా కూడా ఈ ప్రాణం కూడా చాలాసారి పిల్లలు అడ్డుపడతాయి అనమాట. చాలాసారి అడ్డుపడుతుంది. మన పేతురు జీవితంలో చూసినట్టే పేతురు కూడా జరిగినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూసిన యేసుక్రీస్తు దేవుని కుమారుడని, సజీవుడైన దేవుని కుమారుడని క్రీస్తు అని చెప్పిన, అంటే దేవుని స్వరం విని తండ్రి స్వరం విని చెప్పిన అదే పేతురు కూసే తర్వాత పేతురు ఒక స్వయం ప్రేమని బట్టి స్వయం అనమాట, సెల్ఫ్ అనమాట, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఆ ప్రేమని బట్టి సాతాను కూడా వాడుకున్నాం అనమాట. అంటే యేసుక్రీస్తు తండ్రి చిత్తమైనది, యేసుక్రీస్తు మరణించాలి, కానీ పేతురు అది ఒప్పుకోలేదు. ప్రభు మీరు చనిపోవద్దు అని పేతురు కోరామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వెంటనే గద్దించామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం ఎంత ఆత్మీయులైనా సరే స్తోత్ర ప్రియులారా మనం గ్రహించుకోవాలి. మన అందుకొరకు ప్రియులారా మనం ఎడతేయకుండా ప్రార్థన ఉండాలి. మన ప్రార్థన హోలీ స్పిరిట్ లో మనం ఆధారపడాలి. ఇప్పుడు కొద్దిగా తేడా అక్కడ మనకు అనిపిస్తుంది. కాబట్టి మన లోగానుసరంగా ఎవరైనా చూస్తున్న పేతురు చెప్పినది మంచి అని చెప్తారు. లోగానుసరమైన వ్యక్తులు, మామూలు వ్యక్తులు ఎవరు మనం అడిగిన వారు ఆ పేతురు చెప్పినే కరెక్ట్ అని చెప్తారు. ఎందుకంటే యేసయ్య మరణించవద్దు, చనిపోవద్దు, అది మంచిది కదా. దీర్ఘాయుసు కలిగి ఆరోగ్యంగా ఉంటే మనకు ఇంకా మేలు చేస్తారు కదా. ఇంకా కూడా ఏదైనా రొట్టె తక్కువ ఉంటే ఇంకా కూడా ప్రార్థన చేసి ఇంకా ఎక్కువ ఇస్తారు కదా. ఇంకా కూడా ఎన్నో రోగాలతో చాలా మంది మన దేశంలో ఉన్నారు కదా, వారిని కూడా బ్రతికుండే స్వస్థపరుస్తాడు కదా అని వారు లోచికగా వారు ఆలోచన చేసి చెప్పడానికి అవకాశం ఉంది. కానీ తండ్రి చిత్తం ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టడమే. కాబట్టి యేసుక్రీస్తు దేవుని స్వరం భిన్న వ్యక్తి కాబట్టి, తండ్రి స్వరం భిన్న వ్యక్తి కాబట్టి అది గ్రహించామన్నమాట. అర్థం చేసుకున్నాం. కాబట్టి ప్రియులారా మనం కూడా, కాబట్టి ప్రియులారా
దేవుని యొక్క స్వరం చాలా ప్రాముఖ్యం అనమాట. దేవుని యొక్క స్వరం వినడం చాలా 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 ప్రాముఖ్యం. కాబట్టి ప్రాణం ఆ ఇన్ఫ్లుయెన్స్ నుండి బయట దాని నుండి దేవుడు మనల్ని విడిపించినారు. అంటే ప్రాణం మన మీదే ప్రభావం చేయకుండా హోలీ స్పిరిట్ వలన ఇన్నర్ మ్యాన్ బలపరచబడి ఆత్మ మన యజమానుడుగా, లేదంటే దేవుడు మన యజమానుడుగా, యేసుక్రీస్తు మన ప్రభువుగా ఎల్లప్పుడూ ఉండినట్టు దేవుడు యేసునామములో ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇంకా మనం ప్రార్థన చేయడమే, ఇంకా వాక్యాలు ఊహించుకోవడమే. కాబట్టి దేవుడు అది చూపిస్తాడనమాట. తేడా మనకి డిఫరెంట్ దేవుడు మనకు నేర్పిస్తాడు. ప్రాణం నుండి వచ్చే స్వరం ఏంటిది, ఆత్మ నుండి వచ్చే స్వరం ఏంటిది, క్లారిటీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. ఇప్పుడు నిరంతరం యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం ద్వారానే సాధ్యం. పుట్టిగా రాదనమాట. నిరంతర వాక్యంతో ప్రార్థనలు యేసుతో ఉన్న ఆ సహవాసం ద్వారానే ప్రాక్టికల్ గా దేవుడు ప్రియులారా మనకు క్రమక్రమంగా మనకు నేర్పిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు కోరుతున్న విషయం మనం పరిశుద్ధాత్మ నింపబడి దేవుని ప్రేమించాలి. అది మాత్రం కాకుండా దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ గ్రేటెస్ట్ commandment. A second is equally important. Love your neighbor as yourself. చూడండి, యువర్ సెల్ఫ్ అనే మాట రాయబడింది. మనం మనల్ని కూడా ప్రేమించాలన్నమాట. మనల్ని కొన్నిసారి మనల్ని మర్చిపోతాము. స్తోత్రం. కాబట్టి మనల్ని మాత్రం ఎక్కువ మనం ధ్యానించుకొని ఉండే అది కూడా ఒక సమస్య అనమాట. దేవుని మర్చిపోయి, మనుషులు మర్చిపోయి మనల్ని మాత్రం ఎక్కువ చూసుకొని ఉండే అది కూడా ఒక సమస్య అనమాట. ఇంకా ప్రియులారా మనం దేవుని పరిశుద్ధాత్మ నింపబడి దేవుని ప్రేమించాలి. ఇంకా మనం చూస్తుంటే మనుషులు మాత్రం ఎక్కువ ప్రేమించుకొని ఉంటే అది కూడా ఒక ఇదనమాట. దేవుని పక్క పెట్టుకొని లేదంటే మనల్ని పక్క పెట్టుకొని అది కూడా జరగడానికి వీల్లేదనమాట. కాబట్టి దేవుడు ఓనర్ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ నింపబడి దేవుని ప్రేమించాలి. అలాగే దేవుడు ప్రియుల దేవుని మనం గ్రహించుకొని దేవుని వాక్య సత్యాలు గ్రహించుకొని మనల్ని కూడా అంటే నా పట్ల లేదంటే మీ పట్ల దేవునికి చిత్తమైనది ప్రణాళిక ఏంటిది అని దేవుని నుండి మనం నేర్చుకొని మనం బలం పొందుకొని పరిశుద్ధాత్మ నింపబడి ప్రియులారా మన ఇద్దరు కూడా మేలు చేసేవారుగా, ఇద్దరు కూడా ప్రేమించేవారు ఉండాలని దేవుడు కోరుతుంది. కాబట్టి వాక్యంతో హోలీ స్పిరిట్ నింపబడి మనం ప్రియులారా ముందుకు వెళ్ళాలి. అది కొరకు ప్రియులారా హోలీ స్పిరిట్ లో మనం ఆధారపడుతున్నప్పుడు హోలీ స్పిరిట్ కరెక్ట్ చేస్తాడనమాట. కానీ మన సొంత బుద్ధిలో ఆధారపడుతున్నప్పుడు ఎక్కడో ఒక లోపాలు రావడానికి అవకాశాలు ఎక్కువ. మనమేమో కొన్నిసారి మనుషులు ఎక్కువ పట్టిస్తారేమో, మనల్ని మర్చిపోతారు. లేదంటే దేవుని మర్చిపోతేమో మనల్ని మాత్రం ధ్యానించుకొని మనం అంటే సెల్ఫిష్ లో బ్రతుకుతాయి అనమాట. సెల్ఫిష్ గా బ్రతకడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇది రెండు లేదు. కాబట్టి దేవుని చిత్తం అనేది పరిశుద్ధాత్మ నింపబడి దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమతో నింపబడి అంటే దేవునితో సహవాసం చేసుకొని నన్ను దేని కొరకు దేవుడు కలుగజేశామని అర్థం చేసుకోవాలి. దేని కొరకు దేవుడు పిలిచాము, నా పనులు నా ప్రభావం చిత్తమైనది, దేని కొరకు నన్ను ఎన్నుకున్నాము పిలిచాము, ఈ ఉద్దేశాలంతా మనం మన లైఫ్ గురించి అర్థం చేసుకోవాలి అనమాట. ఇప్పుడు దేవునితో సమయం గడిపినప్పుడు అది దేవుడు నేర్పిస్తాడు. తర్వాత దేవుని ప్రేమ నింపబడి దేవుడు మన తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. ఇద్దరిని కూడా ప్రేమించాలని ప్రియుల దేవుడు కోరుతుంది. అప్పుడు అంత క్లియర్ గా వస్తాయన్నమాట, అంత ఈక్వల్ అవుతాయన్నమాట. దేవుని ప్రేమించే విషయంలో మనం తక్కువ లేదు, మనల్ని ప్రేమించే విషయంలో మనం తక్కువ లేదు, ఇద్దరిని ప్రేమించే విషయంలో కూడా తక్కువ లేదు. ఈ మూడు కరెక్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యం అనమాట. స్తోత్రం. కాబట్టి అది పరిశుద్ధాత్మ వల్లనే మాత్రమే సాధ్యం. అది యేసే కృప వల్లనే సాధ్యం. దేవుని స్వరం వలన మాత్రమే సాధ్యం. వాక్యం ద్వారానే సాధ్యం. కాబట్టి ఈ ప్రియులారా ఈ మూడు ఏరియా ఈక్వల్ ఉండాలి అంటే దేవుని చిత్తానుసారంగా ఉండాలి అనమాట. ఈ మూడు ఏరియాలు మనం చూసినట్టే దేవుని చిత్తానుసారంగా ఉండాలి. ఇప్పుడు దానిలో ఫస్ట్ ప్రయారిటీ ప్రియులారా దేవుడు అనమాట. సెకండ్ మనం చూస్తున్నది బైబిల్ మనకు నేర్పిస్తుంది నిన్ను వలి అంటే మనం మనల్ని ప్రేమించాలి. మనల్ని ప్రేమించలేదు, ఒకవేళ మన ఇద్దరు ప్రేమిస్తున్నాం అంటే దానిలో ఒక లోపాలు ఉంటాయి. అంటే దేవుడు మనల్ని నిర్మించాం కాబట్టి మనల్ని ప్రేమించలేదు అంటే అక్కడ ప్రియులారా మనం ప్రభువు నుండి చాలా విషయాలు నేర్చుకోవడానికి ఉంది అనమాట. కాబట్టి ఇన్క్రైస్ట్ మనం ఎవరైనా అర్థం చేసుకోవాలి. కాబట్టి సెల్ఫ్ యాంగర్ మన మీద పెట్టడానికి వీల్లేదు, స్వయకోపాలు మన మీద పెట్టడానికి వీల్లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరి మీద పెట్టడానికి కూడా కోపం పెట్టడానికి కూడా వీల్లేదు, దేవుని మీద పెట్టడానికి వీల్లేదు. కాబట్టి మూడు ఏరియా కరెక్ట్ ఉండాలి అన్నమాట. దేవునికి స్తోత్రం. అది ప్రియులారా ప్రభు కోరుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తును వెంబడిస్తున్న శిష్యులు ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శిలువలో మరణించిన
ముందు ప్రియులారా మనం చూసినట్లయితే పేతురు చెప్పామన్నమాట, యేసయ్య నేను మాత్రం నిన్ను వదిలిపెట్టలేదు, నేను ప్రభువా మరణం అంటే కూడా ఏదైనా సరే నేను సగిస్తాం, అదే నేను శ్రమ అయినా ఏదైనా నేను మీతోనే నిలబడతామని పేతురు గట్టిగా చెప్పామన్నమాట. కానీ యేసుక్రీస్తు చెప్పారనమాట, దైవజ్ఞానంలో ముందే చెప్పారు, కోడి కోక ముందు దానికి ముందే 3సారి నన్ను నువ్వు రిజెక్ట్ చేస్తారని పేతురుతో యేసుక్రీస్తు ముందే చెప్పామన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాము సిలువ మరణం సమయంలో, యేసుక్రీస్తు సిలువ మరణం ఆ సమయంలో పేతురు కూడా ఇప్పుడు ఇలా యేసుక్రీస్తును తెలియలేదని, నాకు తెలియలేదని రిజెక్ట్ చేశామన్నమాట. కాబట్టి పేతురు అనుకున్నారు నేను గట్టిగా ప్రభుత్వం నిలబడతానని అనుకున్నారు. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి, మన సొంత బుద్ధి సొంత జ్ఞానాన్ని బట్టి ప్రభుత్వం మాత్రం మనం ఉండలేదు. దేవుడు కృప మనకు అవసరం అన్నమాట. యేసుక్రీస్తుతో మనం సమయం గడపాలంటే, యేసుక్రీస్తు చిత్తానుసారంగా మనం బ్రతకాలంటే ఖచ్చితంగా ప్రియుల దేవుని సహాయం మనకు అవసరం. ఇప్పుడు కొత్తగా జన్మించిన మనకు అది సమృద్ధి ఉంది అనమాట. కొత్తగా జన్మించిన మనకు పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు నాలో వేలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రభు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రభు కొరకు గట్టిగా నిలబడినట్టు ప్రభువును మనం తిరస్కరించకుండా ప్రియులారా మనం ఎల్లప్పుడూ ప్రభువును ప్రేమించే వ్యక్తులుగా, ప్రభుత్వ కలిసి బ్రతికే వ్యక్తులుగా, ఎంత శోధన అయినా శ్రమ అయినా సరే ప్రభు కొరకు బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు యేసుక్రీస్తు తప్పకుండా మనల్ని బలపరుస్తాడు. ఇప్పుడు ప్రియులారా మన ఆత్మీయ జీవితం మనం అర్థం చేసుకోవాలి, అంతా దేవుడు సహాయం అనమాట. మనం శక్తి కాదు, సొంత శక్తి సొంత బుద్ధిని బట్టి మనం ప్రియులారా ఆత్మీయ జీవితంలో మనం పొందలేదన్నమాట. అంటే సోల్ మనకు అవసరం, కానీ సోల్ ఏం చేసుకోవాలి, మన బుద్ధి కానీ మన స్వభావ చిత్తానికి పరిశుద్ధాత్మకు లోబడినట్టు సరెండర్ చేసుకోవాలి అంతే. దేవుడు ఏం చెప్తారో దానికి లోబడి బ్రతకడం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి. కాబట్టి కొన్ని మన ఆలోచన దానికి అడ్డుపడతాయి కొన్నిసార్లు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నేను పూర్తి విధేయత కలిగిన ఒక వ్యక్తిగా దేవా నన్ను వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవా నన్ను మార్చమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. అలాంటి ఉన్న వ్యక్తులు దేవుడు వారు ఎక్కువ ఫలిస్తాయి అనమాట, వారు బలంగా వాడబడతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రాణం తప్పకుండా పరిశుద్ధాత్మ దేవునికి సరెండర్ అవ్వాలి అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు సిలువవేయబడుతున్న సమయంలో ప్రియులారా మనం చూసినట్లయితే పేతురుతో కొందరు అడిగామన్నారు, నీవు కూడా యేసుక్రీస్తుతో కూడా ఉన్నావు కదా అని పేతురు ఒప్పుకోలేదు. కానీ యేసుక్రీస్తును ప్రియులారా తిరస్కరించిన అదే పేతురును యేసుక్రీస్తు మర్చిపోలేదన్నమాట. అంటే అదే పేతురుతో యేసుక్రీస్తు ప్రియులారా మన తర్వాత మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రాణపెట్టాం, సమాధి నుండి తిరిలేచి వచ్చిన ప్రభు ప్రియులారా మనం చూస్తే శిష్యుల దగ్గరకు మరలా వచ్చిన అనమాట, శిష్యులకు మరలా ప్రదేశమయ్యామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం బలహీనతను బట్టి కొన్నిసారి మనం యేసుక్రీస్తు చిత్తం మనం రిజెక్ట్ చేస్తారేమో, తిరస్కరిస్తారేమో కొన్నిసారి మనం మానవులుగా. కానీ దేవుడు మాత్రం ప్రియులారా మనను వదలలేదన్నమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాం యోహాను సువార్త 20వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, యూదులను భయపడి మనుషులను భయపడి శిష్యులు భయపడి ఒక గదిలో కూర్చున్నాం అనమాట, భయపడి కూర్చున్నాం. ఎందుకంటే వారి యొక్క గురు బౌద్ధగుడు లీడర్ యేసుక్రీస్తు మరణించాం. కాబట్టి ఇంకా మాకు కూడా అలాంటి పరిస్థితి జరుగుతాయేమో అని ప్రాణ భయాన్ని బట్టి వారు ప్రియులారా గదిలో కూర్చుంటూ ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి గదిలో కూర్చున్నప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు వారు మధ్యకు దిగి వచ్చామన్నమాట. వాక్యం ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 20వ అధ్యాయము, దేవునికి స్తోత్రం, 20వ అధ్యాయంలో 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్టే శిష్యులు కూడా బలహీనత ఉంది అనమాట. వారు కొందరేమో తిరస్కరిస్తుంది యేసుక్రీస్తును. తర్వాత మనం చూస్తున్నాము ఫియర్ కూడా ఒక ఇదనమాట, ఫియర్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వారు ఆ కొదువ లేదంటే వారు ఒక ప్రాబ్లం యేసుక్రీస్తు అర్థం చేసుకొని వారి దగ్గరకు వచ్చి
వారిను బలపరిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. మీరు భయపడ అవసరం లేదు, మీకు సమాధానం కలిగినాక అని ప్రభు చెప్పామన్నమాట. ఇప్పుడు ప్రభు స్పష్టంగా చెప్పిన మాటలు ప్రియులారా మనం చూసినట్లయితే, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే భయపడి తలుపు వేసిన స్థాయిలో మనం ఉండవచ్చు. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన ప్రార్థనలో గది తలుపు వేసుకొని ప్రార్థనలో గడపాలి, కానీ భయపడి తలుపు మోసుకొని ఉండడానికి వీల్లేదు. అది దేవుని చిత్తం కాదు. స్తోత్రం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మనం తలుపు మోసుకొని ఉన్నప్పుడు మనం చెప్తారేమో, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా కాబట్టి నేను తలుపు మోసుకొని ఇంటిలో ఉన్నా. ఓకే, అలా కూడా చెప్తామని కొందరు. కాబట్టి భయపడి పొరిల్లర ఇందులో కూర్చున్న వ్యక్తులు దాన్ని కన్వర్ట్ చేయడానికి వీల్లేదనమాట. భయపడి ఇంటి లోపల కూర్చొని నేను ప్రభుతో ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి నిజంగా మనం గది లోపలి ఒక ప్రార్థన చేసే అనుభవం ఉంది. అవును, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, అలాంటి ప్రభుత్వ సమయం గడపడం ఒక సమయం ఉంది. తర్వాత మనం నానాటికు భయాన్ని మనం జయించుకోవాలన్నమాట. యేసునామములో ఎల్లప్పుడూ నేను భయం అని చెప్పడానికి వీల్లేదు. ఒక్కప్పుడు మనం భయం అని చెప్పవచ్చు, కానీ ప్రతిరోజే ప్రభుత్వం నెలలు సమయం గడిపిన తర్వాత కూడా, రోజులు చాలా సమయం గడుపుతున్న తర్వాత కూడా ప్రతిరోజు భయం అని చెప్పుకొని ప్రియులారా మనం ఉండడానికి వీల్లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులారా భయం నుండి విడిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రేమ ఇప్పుడు మనం పూర్తి సమర్పించాలి. మనం సమర్పించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యం ద్వారా దేవుడు ప్రేమతో మనను కుమరిస్తాడనమాట. అప్పుడు భయం వెళ్ళిపోతుంది. కాబట్టి పూర్తి సమర్పించుకోవడం చాలా ప్రాముఖ్యం. సజీవ యాగంగా యేసే చేతుల్లో మనం ఇవ్వడం, పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన మనం ఇవ్వాలి అనమాట. దేవునికి పూర్తి ఇవ్వాలి అనమాట. ఇప్పుడు పూర్తి శుద్ధీకరణం ప్రియులారా దేవుడు చేస్తాడు. ఇప్పుడు పూర్తి ప్రియులారా దేవుడు పరిశుద్ధపరిచినప్పుడు మనం అటు ఇటు పక్కకు వెంటనే జరగవద్దు అనమాట. గురువు చేతిలోనూ ఉండాలి. కానీ అక్కడే కొందరు తప్పిస్తారు. మన లోపల ఉన్న లోపాలు ప్రభు అది సరి చేస్తామని ప్రభు పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా ప్రయత్నం చేస్తున్నప్పుడు కొందరు తప్పిస్తారనమాట. కాబట్టి మనం పారిపోవద్దు అనమాట. మన ప్రభు చేతుల్లోనే ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము బైబిల్ గ్రంథంలో ప్రియులారా మొదటి సమూయేలు మనం చూస్తున్నాము. గ్రంథంలో మనం చూస్తున్నాము, పాత నిబంధనలో మనం చూస్తున్నాం దావీదు ప్రియులారా మనం చూసినట్లయితే ఆమె బెత్షెబతో వ్యభిచారం చేసిన తర్వాత అది దాచిపెట్టామన్నమాట. దాచిపెట్టినప్పుడు ఎవరు తెలుసుకోలేదు అని అనుకున్నారు. దావీదు అనుకున్నారేమో, ఎందుకంటే అందరు సీక్రెట్గా దావీదు తన బుద్ధి జ్ఞానంతో చేశామన్నమాట. కానీ దేవుడు నాదాన్ ప్రవక్తకు బయలుపరిచామన్నమాట. ఇప్పుడు నాదాన్ ప్రవక్త చెప్పామన్నమాట. ఒక స్టోరీ చెప్తున్నా. అక్కడ ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, వారికి చాలా గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక దరిద్రుడు, ఆ వ్యక్తికి ఒక గొర్రె మాత్రం ఉంది. కాబట్టి ఆ ఐశ్వర్యవంతుడు అనే వ్యక్తి దగ్గరకు కొందరు వచ్చినప్పుడు వారికి ఆహారం ఇవ్వడానికి కొరకు ఆ దరిద్రుడు ఉన్న వ్యక్తి ఒక గొర్రెను చంపేస్తున్న ఆ స్టోరీ చెప్పినప్పుడు ఆ వ్యక్తి తప్పకుండా మరణించాలని దావీదు చాలా గట్టిగా మాట్లాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత దేవుడు అంటే నాదాన్ ప్రవక్త చెప్తారు, ఆ వ్యక్తి నీవు అని చెప్తారనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేస్తే దేవుని సన్నిధిలో పాపం మన హృదయంలో దాచిపెట్టడానికి వీల్లేదనమాట. అంటే దేవుడు కోరుతుంది. కాబట్టి దావీదుతో ఒక ఆప్షన్ చెప్తానమాట. ఇప్పుడు దీని వల్ల ఏమైంది తర్వాత బెత్షెబ ప్రియులారా మనం చూసినట్లయితే ప్రెగ్నెంట్ అయింది అనమాట, గర్భవతి అయింది. కానీ మా శిశువు చనిపోయినట్టు బైబిల్ గ్రంథం అనిపిస్తుంది. తర్వాత దేవుడు అడిగాము 3 ఆప్షన్ దేవుడు చెప్పామన్నమాట. అంటే దావీదు అంటే కాబట్టి దానిలో దావీదు ఒప్పుకున్నామంటే ప్రభు మీ చేతుల్లో పడడం మంచిది అనమాట, మీ చేతుల్లో ఉండడం మంచిది. ఎందుకంటే పనిష్మెంట్ వచ్చింది అనమాట దావీదు. ఇప్పుడు దావీదు ప్రియులారా, నేను మనుషుల చేతిలో నేను పడవద్దు, నేను దేవుని చేతిలో పడడం ఇంకా మంచిదని దావీదు. ఎందుకంటే దేవుని తెలిసిన దావీదు దేవుడు. కాబట్టి ప్రియులారా నేను చెప్పిన విషయం ఏంటంటే, మనలో సమస్యలు ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? దేవుని నుండి మనం పారిపోయే వ్యక్తులుగా ఉండవద్దు, మనం సమర్పించుకోవాలి. ఎందుకంటే ప్రభువే మన సహాయకుడు. మన సమస్య ఉంది
కాబట్టి మన ప్రాణంలో సమస్య ఉంది అయినప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కొత్తగా జన్మించిన మన ఆత్మలో 100% అక్కడ పర్ఫెక్ట్ అనే సత్యం కూడా అర్థం చేసుకోవాలి. కొత్తగా జన్మించిన మన ఆత్మలో 100% డివైన్ న్యాచురల్ తో 100% నింపబడి ఉంది అనమాట. ఇప్పుడు ఒకవైపు కొదవ ఉంది, ప్రాణంలో కొదవ ఉంది, కరెక్టే. అయినప్పుడు కూడా మన ఇన్నర్ మ్యాన్ లేదా మన స్పిరిట్, కొత్తగా జన్మించిన ఆత్మ ప్రియులారా మనం చూసినట్టే అక్కడ 100% పర్ఫెక్ట్ ఉంది అనమాట. దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు నివాస చేస్తున్న మన ఆత్మ గురించి మాట్లాడుతున్నా. కొత్తగా జన్మించిన మన ఆత్మలో 100% పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, జీవగల దేవుడు ఉన్నాడు, దేవుని గుణాలు 100% ఉంది. అందుకొరకే 2 కొరింథీయులు 5:17 ప్రకారం న్యూ క్రియేషన్ లేదా న్యూ క్రియేషన్ అని రాయబడింది. క్రీస్తునందున్న వారు న్యూ క్రియేషన్. కాబట్టి ఇప్పుడు మనం కొదువు గురించి మాట్లాడుతున్నప్పుడు అబ్బో నేను కొదువు అన్న వ్యక్తి అని అనుకొని మన బాధపడ అవసరం లేదు. ప్రాణంలో కొదువు ఉంది, కరెక్టే. కానీ మన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్టే కొదువ లేదు. ఆత్మలో దేవుడు ఉన్నాడు అన్నమాట. దేవుడే నివాస చేస్తాడు మన ఆత్మలో. అందుకొరకు ఇప్పుడు ఇలా ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి. దాని సేమ్ టైంలో దేవుడు ప్రాణం కూడా నూతనపరుస్తాడు. వాక్యం ద్వారా ప్రాణం కూడా నూతనపరుస్తాడు. ప్రాణంలో ఎక్కువ శుద్ధీకరణ జరగాలి అనమాట. మన ప్రాణంలో ఎక్కువ శుద్ధీకరణ జరగాలి, ఆత్మలో కాదు. ఆత్మలో ప్రియులను మనం చూసినట్లయితే పరిశుద్ధ దేవుడు మన ఆత్మలో దిగి వచ్చినాయి కాబట్టి ఆత్మలో మాత్రం ప్రియులరా 100% పరిశుద్ధి ఉంది అనమాట. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం 100% ఉంది. కాబట్టి ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని రావాలి, ప్రాణంలోనికి తీసుకొని రావాలి. ప్రార్థన సమయంలో అదే జరుగుతుంది, అది కూడా జరుగుతుంది అనమాట. ప్రార్థన చేసినప్పుడు, వాక్యాలు ధ్యానించినప్పుడు ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం వలన మన ప్రాణంలో లోతైన హీలింగ్, లోతైన శుద్ధీకరణం ప్రియులారా మన మనసు భావోదర్యం చిత్తానికి అవసరం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం ప్రభుతో సహకరించాలి, హోలీ స్పిరిట్ సహకరించాలి. అంటే కొందరేమో పారిపోతాము, కాబట్టి దేశం అని పారిపోవద్దు, గట్టిగా నిలబడాలి. ఇప్పుడు మనం యేసుగురు చేతుల్లో బలంగా సమర్పించాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడి చిత్తం, కాబట్టి ప్రియులారా దేవుడి చిత్తం అనేది దేవుడు తప్పకుండా మన ప్రాణాన్ని పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం అదేంగా వాడబడతాయి అనమాట. కాబట్టి ప్రాణ శుద్ధీకరణ కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి. ఆత్మదేవ బలపరచము, నా ప్రాణం వాక్యం ద్వారా ఆత్మ ద్వారా హోలీ స్పిరిట్ లోతుగా పరిశుద్ధపరచమని ప్రార్థన చేయాలి. కాబట్టి కొన్నిసారి మనం అనుకున్నారు నా ప్రాణంలో ఏ ప్రాబ్లం లేదని కూడా కొన్నిసారి అనిపిస్తుంది. కానీ దేవుడు మనకు తప్పకుండా చూపిస్తాడు మన ప్రాణంలో ఉన్న లోపాలు ఏంటిదని. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా చూపిస్తాడు, వాక్యం ద్వారా చూపిస్తాడు, అనుభవాల ద్వారా చూపిస్తాడు, రకరకాల విధంగా దేవుడు చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు మన ప్రాణంలో మన జీవితంలో లోపాలు దేవుడు చూపినప్పుడు మనం బాధపడవద్దు. అది మంచి అవసరం అనమాట. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి, ప్రభు నాకు ఇంకా లోపాలు ఉంది, ఇంకా నన్ను వాక్యం ద్వారా ఆత్మ ద్వారా ఇంకా శుద్ధి చేయము, ఇంకా చర్య చేయమని మనం సమర్పించాలి, ప్రార్థన చేయాలి. దేవుడు అది చేస్తాడు అనమాట. దేవుడు అది చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అనుదినం ప్రాణంలో ఒక శుద్ధీకరణ తప్పకుండా చేస్తాడు. ప్రతినంతకాలం అది జరుగుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ప్రతిరోజు పరిశుద్ధాత్మతో వాక్యంతో కలిసి మనం ఉంటే వాక్యం ద్వారా దేవుడు మన ప్రాణాన్ని కూడా పరిశుద్ధపరిచి కట్టుతాడనమాట. ఆత్మ బలపరుస్తాడు, సేమ్ టైంలో ప్రాణం కూడా దేవుడు కట్టే దేవుడు అనమాట. అది అవసరం అనమాట. ఎందుకంటే ప్రాణం అవసరం. ప్రాణం, ఆత్మ, ప్రాణం, శరీరం 3 అవసరం అనమాట దేవునికి. ఆత్మ, ప్రాణం, శరీరం. కాబట్టి ఈ 3 భాగం దేవుడు తప్పకుండా తాకుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్న శిష్యులు భయపడి ఉన్నాం. కాబట్టి అప్పుడు ప్రభు చెప్పాం, భయపడ అంటే సమాధానం కలిగినాక మీరు భయపడ అవసరం లేదనమాట. నేను ఉన్నా కదా, నేను తిరిగి లేచా, మహిమ శరీరం కలిగి ఉన్నాం. ఇప్పుడు శిష్యులను యేసుక్రీస్తును చూసిన వెంటనే శిష్యులు ప్రియులరా సంతోషపడినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. తర్వాత ప్రియులరా 21 అధ్యాయంలో మనం చూస్తున్నాము, పేతురు దగ్గరికి కూడా యేసుక్రీస్తు వచ్చి మాట్లాడినట్టు ప్రియులరా మనం చూస్తున్నాము. ఆ వాక్యం కూడా చదువుతారా? 21 అధ్యాయంలో ప్రియులరా మనం చూస్తున్నది 3-4 వదన మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు మరణించిన తర్వాత ప్రియులరా పేతురు ఏం చేశారు అది కూడా ఒకసారి మనం చదువుదాం. 21 అధ్యాయం 3వ వచనం, 3-4 వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్లి దోణి ఎక్కిరి, కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత శిష్యులు అనుకున్నారు అంటే యేసుక్రీస్తు
పని అయిపోయింది అంటే ఇంకా మా బ్రతుకు ఏమవుతుంది, బ్రతకాలి కదా, తినాలి కదా, అవసరాలు తీర్చబడాలి, కాబట్టి పని చేస్తాం. పాత పని మనం చూసిన లూకాసు వార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు పేతురును దర్శించినది మనం చూడవచ్చు. కాబట్టి పేతురు మళ్ళా తిరిగి ఇంకా కోపం లేకుండా తిరిగి పాత పనికి వెళ్ళామన్నమాట. కాబట్టి అది ఒక్కరు చేసినప్పుడు దాన్ని కొందరిగా వెంబడిస్తాను అనమాట. సైమన్ పీటర్ సెడ్, ఐ ఆమ్ గోయింగ్ ఫిషింగ్, వెల్కమ్ సారీ we will come to they all said, మేము కూడా వస్తాం, we will come to they all said, so they went out in the boat but they caught nothing all night. ఇప్పుడు చూడండి, ఒక్కరు అవిశ్వాసం వలన ఒక్కరు తిరిగి వెళ్ళినప్పుడు కొందరు కూడా వెళుతున్నారు అనమాట. కాబట్టి ఇప్పుడు మన ప్రభు కొరకు గట్టిగా నిలబడే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు ప్రదేశమైంది, యేసుక్రీస్తు అని వారికి అర్థమైంది. వారు బ్రేక్ఫాస్ట్ కూడా యేసుక్రీస్తుతో కలిసి చేస్తున్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తర్వాత ప్రియులారా యేసుక్రీస్తు సీమోను పేతురుతో అడిగామన్నమాట. 15వ వచనం చదువు. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని ఆయనతో చెప్పెను. దెన్ ఫీడ్ బై లాంబ్స్ జీసస్ టోల్డ్. కాబట్టి ప్రియులు దేవుడు కోరుతుంది, అందరికంటే అన్నిటికంటే మన ప్రభువును ప్రేమించే వారికి దేవుడు మనం సిద్ధపరుస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. వాక్యం ద్వారా దేవుడు మనను పరిశుద్ధపరిచి ఆత్మసాయికు దేవుడు నడిపిస్తాడు. అలాంటి హృదయం, అలాంటి మనసు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మ దేవుడు బలపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా దానికి మనం లోబడమే మంచిది. దేవునికి స్తోత్రం. అది మన మేలు కొరకు అనమాట. కాబట్టి వారిని దేవుడు చాలా బలంగా వాడతారు. కాబట్టి పేతురుతో యేసుక్రీస్తు స్పష్టంగా అడిగామన్నమాట, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావు. చూడండి, ఎక్కువగా ప్రేమించున్నావు. హల్లెలూయా. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా అది దేవుడు కోరుతుంది అనమాట. ఎక్కువ ప్రేమించాలన్నమాట, ఎక్కువ ప్రేమించాలి. కాబట్టి దానిలో ప్రియులారా మనం స్టేటస్ లేదనమాట. మనుషుల సర్టిఫికెట్ మనకు అక్కడ విలువ లేదనమాట. అక్కడ మనమేమో మనుషుల సర్టిఫికెట్ మనకు కావాలేమో. స్తోత్రం. అదంతా పక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తాయి అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు మెప్పు మనకు చాలు అంతే. కాబట్టి యేసుక్రీస్తు స్వరం విని దేవుని చిత్తానుసారం బ్రతుకుతున్నప్పుడు మనుషులకు ఆశీర్వాదకరంగా బ్రతుకుతుంది, సాక్ష్యంగా బ్రతుకుతుంది. దేవుని ముందు, మనుషుల ముందు కూడా మంచిగా బ్రతుకుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు కోరుతుంది, పరిశుద్ధాత్మ నింపబడి మన ఈ కాలంలో అదేంగా ప్రభువును ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. మన సొంత ప్రాణం కంటే ప్రభు ప్రేమించే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక మనుషుల కంటే, ఆస్తి పాస్తుల కంటే మనకి స్టేటస్ ఉంది కదా, అదే కొన్నిసారి అడ్డుపడుతుంది. నా స్టేటస్ లేదంటే నా పేరు అదంతా పోతేమో. కాబట్టి ఇప్పుడు ఏదో మన అతివస్తు దేవుని చిత్తం చేసినప్పుడు పేరు పోలేదు. ఒకవేళ దేవుని చిత్తం మనం చేసినప్పుడు పేరు పోతున్నామంటే సోతరం అంటే మనం ఆ పేరు కొన్నిసారి కొందరికి స్టేటస్ పట్టుకొని ఉన్నారేమో, అదే కొన్నిసారి దేవుని చిత్తం చేయడానికి అడ్డుపడతాయి కొన్నిసారి. కాబట్టి ఇప్పుడు ఇలా అంతా మనం దేవుని చిత్తంలో సమర్పించాలి. నా స్టేటస్, నా చదువు, డిగ్రీ అంతా కూడా ప్రభు చేతుల్లో సమర్పించుకోవాలి. కాబట్టి మనకు రకరకాలు చెప్పడానికి ఉండవచ్చు. అంత ప్రియుల ప్రభు చేతుల్లో పెట్టడం మంచిది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు ప్రియులారా చాలు. ఎందుకంటే దేవుడు కోరుతుంది అన్నిటికంటే అందరికంటే ఎక్కువ మన ప్రభువును ప్రేమించాలి. అప్పుడు మన ప్రభువును పూర్తిగా అనుభవించుకోవచ్చు. ప్రభు మన ద్వారా బలమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువును ప్రియులారా పూర్ణ హృదయంతో ప్రేమించే వ్యక్తులు ఉంటే దేవుడు మనకు దేవుని రాజ్యంలో గొప్ప గొప్ప బాధ్యత అనుగ్రహిస్తాడు అనమాట. పరిశుద్ధాత్మ ఫలంతో వరాలు నింపబడి దేవుని రాజ్యం వరకు అభిషేకంతో నింపబడి సంఘ బిడ్డలను వారు గాయాలు కట్టినట్టు, వారు దీవించబడినట్టు, సంఘం కట్టబడినట్టు, అనేక సంఘాలు స్థాపించబడినట్టు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు సాతాను రాజ్యానికి వ్యతిరేకంగా దేవుడు బలంగా వాడతారు. ఇప్పుడు దాంట్లో ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే మనం దేవుని చేతిలో రావాలి. మన ఆత్మ ప్రాణ శరీరం దేవుని చేతిలో ఉండాలి. బైబిల్లో రాయబడింది, దేవునికి లోబడి ఉండడి. దేవునికి లోబడినప్పుడు తర్వాత సాతాను ఎదురుచుడి, సాతాను పారిపోతుంది.
కాబట్టి ఇప్పుడు అది దేవుని యొక్క చిత్తం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని ప్రేమించినట్టు లోతుగా ప్రేమించాడు. మనకు స్టాటస్ కంటే ఎక్కువ మనం దేవుని ప్రేమించాడు. మనకు కొన్ని స్టాటస్ ఉండవచ్చు, భూమిలో మనం బ్రతున్నప్పుడు గతకాలంలో లైఫ్ నుండి కొన్ని మన మైండ్లో ఉండవచ్చు. దానికంటే ప్రియులారా మన కోరుకోవాలి, ఏసే నీ మెప్పు నాకు చాలు, మీ చిత్తం, హల్లెలూయా, నా చిత్తం కాదు, మనుషుల చిత్తం కాదు, ఏసే మీ చిత్తం నా ద్వారా జరుగువని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి మరలా రెండవసారి కూడా అడిగామన్నమాట. జీసస్ రిపీటెడ్ ద క్వశ్చన్, సైమన్ సన్ ఆఫ్ జోన్, డూ యూ లవ్ మీ? ఎస్ లార్డ్. పీటర్ సెడ్, యూ నో ఐ లవ్ యూ, దెన్ టేక్ కేర్ ఆఫ్ మై షీప్. కాబట్టి ఎవరైతే ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తారో వారికి దేవుడు పరిచర్య, సేవ, బాధ దేవుడు అనుగ్రహిస్తారనమాట. ఎందుకంటే దేవుని కంటే ఎక్కువ మనుషులను ప్రేమించే వారు దేవుని సేవకు పనికి రాదనమాట. దేవుని కంటే ఇంకా ప్రాణం కావచ్చు, లేదంటే డబ్బు కావచ్చు, ఇంకా ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువ వేరే దాన్ని ప్రేమించేవారు దేవుడు చెప్పిన మాటకు లోబడలేదన్నమాట. దేవుడి చిత్తానికి లోబడలేదు. మనుషులకు వారికి లోబడతారేమో, సాతానికి లోబడతారేమో, పరిస్థితికి లోబడతారేమో, కానీ ప్రభువుకు లోబడలేదు అని ప్రభువుకు తెలుసు. అందుకొరకు ప్రియులారా ప్రభు అడుగుతున్న విషయం, నీవు అందరికంటే అన్నిటికంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా? కాబట్టి ఈ ప్రశ్నకు ప్రియులారా మనం జవాబు చెప్పాలి అనమాట. ఒకవేళ ఈ విషయంలో మనం లేదు అంటే మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం ఈ విషయంలో ఫెయిల్ అయి ఉండవచ్చు, కానీ మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఆ హృదయం నాకు దయం, ప్రభు నాకు నేర్పించు, నా కొరకు ప్రాణం బట్టి పరిశుద్ధాత్మ వల్ల నాలో వచ్చిన యేసయ్య, ప్రభు మిమ్మల్ని ప్రేమించే మనసు, అలాంటి హృదయం నాలో కలుగ దయచేమో, నాకు దయచేమో, నాకు నేర్పించుము, నన్ను బలపరచుము, ఆ కృప నాకు దయచేమని అడగాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రభు మనకు నేర్పిస్తాడు. కాబట్టి అది సాధ్యమవుతుంది. ఎలాగ సాధ్యమవుతాయి అంటే పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్న కాబట్టి, ప్రభు మహిమ నిరీక్షణ క్రిస్తు మనలో ఉన్న కాబట్టి, క్రిస్తువుకు మనం చోటు ఇచ్చినప్పుడు అది సాధ్యమవుతాయి అనమాట. క్రిస్తు మన ద్వారా బ్రతుకుతాయి అనమాట. మన ద్వారా ప్రియుల క్రిస్తు అది చేస్తాడు. ఆ కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ కృప మనకు అనుగ్రహించిన పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పరిశుద్ధాత్మ నింపబడి దేవుని చిత్తం చేసుకొని, దేవుని చిత్తం గ్రహించుకొని, జీవంగల దేవుని ప్రేమించుకొని భక్తి కృప ప్రియుల దేవుడు మనకు అనుగ్రహించినాక వారి ద్వారా ఏమవుతుంది? వారి ద్వారా తప్పకుండా సంఘబడులు అంటే సంఘం కట్టబడుతాయి అనమాట. వారి ద్వారానే. కాబట్టి దేవుని ఎక్కువ ప్రేమించిన వారినే దేవుడు ఎక్కువ వాడతారు, తక్కువ ప్రేమించిన వారిని కాదు. దేవుని పరిశుద్ధాత్మ సహాయంలైన దేవుని చిత్తానికి ఎవరైతే లోబడి, కాబట్టి దానిలో స్టాటస్ మనం పక్క పెట్టాలి అనమాట. మనుషుల సర్టిఫికేట్ మనం పక్క పెట్టాలి. ఇప్పుడు మనుషుల సర్టిఫికేట్ ఉంటే కష్టమైపోతుంది. ఇప్పుడు మనం చూసాం యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూసాం, మార్త చెప్తుంది, ప్రభువా చనిపోయి 4 days అయింది, చాలా స్మెల్ వస్తుంది, ఇంకా రాయి ఎందుకు తీసివేయాలని మార్త అడుగుతాను అనమాట. ఒకటి యేసుక్రీస్తు మార్తను సంతోషపడలేదు. మార్త మనం హ్యూమన్ గా, ఒక మనిషిగా ఆమె చెప్పింది మంచి విషయం ఆమె చెప్పింది. మామూలుగా మనం చూస్తున్నది మంచి విషయం. ఎందుకంటే రాయి తీసినప్పుడు స్మెల్ ఎక్కువ వస్తుంది. ఆ స్మెల్ తట్టుకోవడం కష్టం అనమాట. అక్కడ నిలబడిన ప్రజలు కష్టం. ఆమె చెప్పినది ఒక విధంగా కరెక్ట్, హ్యూమన్ వ్యూలో మనం చూస్తున్నది కరెక్ట్, కానీ దేవజ్ఞానంలో చూసినతే అది కాదు. దేవజ్ఞానంలో మన దేవుని యొక్క దృష్టిలో మనం చూసినతే లాజరు బ్రతకాలి, దేవుని మహింపరచబడాలి, అది దేవుని చిత్తం, దేవునికి స్తోత్రం. కాబట్టి హ్యూమన్ వ్యూ పేర్లు ప్రియులారా మనం చూసేవారుగా మనం ఉండవచ్చు. కాబట్టి ప్రార్థన చేయాలి, హ్యూమన్ అంటే మనం హృదయాన్ని బట్టి పరిస్థితులు చూస్తారని. కాబట్టి వాక్యాన్ని బట్టి దేవుని పరిశుద్ధాత్మ నింపబడి ప్రియులారా మన పరిస్థితులు చూసే కృప దేవుడు అనుగ్రహించినాక, ఇప్పుడు మొదటి కొరింథీయులు కూడా మనం చూడవచ్చు. వరల్డ్ స్టాండర్డ్ బట్టి వారు చూస్తున్నట్టు, హ్యూమన్ వ్యూ పాయింట్ లో చూస్తున్నట్టు. కాబట్టి క్రిస్తువులో ప్రియులారా మనం చూడాలి, పరిస్థితులు మనం క్రిస్తు ద్వారా చూడాలి, క్రిస్తువుని కలిగి వాక్యం ద్వారా మనం చూడాలి, దేవుని వాక్యం ద్వారా మనం చూడాలి, పరిస్థితులను వాక్యంతో నింపబడి మనం చూడాలి అన్నమాట. మన మనసుని బట్టి చూడముంది, అదే మన మనసుతో, వాక్యంతో నింపబడిన మనసుతో చూడడం తేడా ఉంది అనమాట. వాక్యంతో, దేవుని వాక్యంతో మన హృదయం నింపబడి మన పరిస్థితులను చూసినప్పుడు తేడా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మన సొంత మనసుతో చూస్తున్నది తేడా ఉంది, దేవుని అదే మనసుతో అంటే దేవుని వాక్యంతో నింపబడిన మనసుతో చూసినప్పుడు విషయాలు మనకు తేడా కనిపిస్తుంది అనమాట. కాబట్టి అదే దేవుడు కోరుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రభువును ప్రేమించి కృప దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి మూడోసారి కూడా అడిగామనమాట. 17వ దినం, ఏ థర్డ్ టైం, ఆ వాక్యం చదవండి, 17వ దినం.
మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్టే మూడోసారి కూడా చెప్పిన, నేను ప్రేమిస్తున్నావా లేదని ప్రభు మీకే తెలుసు. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, యు నో దట్ ఐ లవ్ యు అంటే పేతురు అయితే ప్రేమించాము కాబట్టి స్వయ ప్రేమ కావచ్చు అక్కడే. కాబట్టి స్వయ ప్రేమలో ఉన్న వ్యక్తులకు ప్రియులారా, మనకు గుడ్ న్యూస్ ఏంటంటే రక్షణ అనమాట. సువార్త రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మతోడు వచ్చేస్తామన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధాత్మకు నింపబడి ఆ స్వయ ప్రేమ నుండి దేవుడు మనల్ని విడిపించినాక, స్వయ ప్రేమ నుండి దేవుడు విడిపించినాక అంటే పరిశుద్ధాత్మకు నింపబడి బ్రతుకున్నప్పుడు అగప్పే ప్రేమ అంటే దేవుని ప్రేమ మన నుండి దేవుని ప్రేమ ప్రవహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుని ప్రేమతో వాక్యంతో పరిశుద్ధాత్మకు నింపబడి దేవుని ప్రేమలో ముందుకు వెళ్ళినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక వారు తప్పకుండా ఫలిస్తుంది. అనేకలను స్తోత్రం, అనేకలను పోషించే వ్యక్తిగా మార్చబడదు, అనేకలను బలపరిచే వ్యక్తిగా సంఘం క్షేమం వరకు వాడబడతాయి. ఇప్పుడు ఈ సంఘ క్షేమం వరకు దేవుడి రాజ్యం వరకు ప్రియులారా మనం మెల్లగా వాడబడాలి అంటే దేవుడు కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం దేవుని ప్రేమ, యేసే ప్రేమ గ్రహించుకొని పరిశుద్ధాత్మకు నింపబడి ప్రభువును కూడా ప్రేమించే వారుగా మనం ఉండాలి. కాబట్టి దాన్ని ఏదైతే పడుతుంది దాన్ని మనం పక్కపట్టుకోవాలన్నమాట. దేవుడు దాన్ని మెల్ల తీసివేస్తాడు, మనం దాన్ని మార్చలేదండి. కాబట్టి ఇప్పుడు ఇలా అలాంటి కృప దేవుడు అనుగ్రహించినాక మనకు అందరికీ దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ వలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన ఆత్మలో హృదయంలో నింపబడి ఉంది. ఆ ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక, ఇప్పుడు దేవుని ప్రేమ ప్రవహించినప్పుడు ఇంకా మనం ప్రియుల లోపాలు పట్టించుకోలేదన్నమాట. అంటే ఒక ఎదుటి వ్యక్తిలో ఉన్న కొదువ మనం పట్టించుకోలేదు. ఎదుటి వ్యక్తిలో ఉన్న కొదువ మీరు ఎల్లప్పుడూ అదే మీకు కనిపిస్తుంది అంటే దానికి అర్థం దేవుని ప్రేమతో మీరు నింపబడలేదన్నమాట. దేవుని ప్రేమ నింపబడిన వారు ఉండే స్తోత్రం. బైబిల్ రాయబడి ఉంది, ఎదుటి వ్యక్తులు ఉన్న పాపం కూడా కప్పేస్తుంది అనమాట. పాపం కూడా కప్పేస్తుంది అనమాట. దేవుని ప్రేమ క్షమిస్తుంది, సహిస్తుంది, ఓర్పు కలిగి బ్రతుకుతుంది అనమాట. అది డంబంగా మాట్లాడలేదన్నమాట. ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమకు నింపబడిన సార్లు ఉంటే డంబంగా మాట్లాడలేదు, గర్వంతో మాట్లాడలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రేమ నింపబడి బ్రతినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక వారు అదేంగా దీవించబడుతుంది. అదే ప్రేమ మనల్ని బలపరుస్తుంది. అదే ప్రేమ ప్రియుల మన నుండి సమృద్ధి ప్రవహించినప్పుడు క్రిస్తు సౌరవాసనగా మనం బ్రతుకుతుంది అనమాట. కాబట్టి యెరూషలేములో, సమరియా, యెహూదియా అలాగే బోధి గ్రంథం దాకా అది దేవుడు కోరుతుంది. కాబట్టి మీలో పరిశుద్ధమైన యేసు, ప్రేమపూర్ణ యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మీలో ఉన్నాడు. ఆ యేసు క్రీస్తు మీలో ఎదిగినాక, ఇప్పుడు ఎదిగి మన ఆత్మ నుండి ఆ ప్రేమ ప్రవహించినాక, యేసునామములో ఆ శక్తి రిలీజ్ అవునాక, ఆ సన్నిధి రిలీజ్ అవునాక అప్పుడు ఏమవుతుంది, ప్రజలు పిల్లల పరిగెత్తుకొని తప్పకుండా ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వస్తాయన్నమాట. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక, దేవుని శక్తి మన ఆత్మ నుండి రిలీజ్ చేయాలి మనం. అది ఇప్పుడు మనం చేయాలని దేవుడు కోరుతుంది. ఇప్పుడు ఈ బ్రతుకులో ఇప్పుడు ఈ రోజంతా మన ఆత్మ నుండి దేవుని శక్తి ప్రవహించినాక, దేవుని యొక్క హీలింగ్ ప్రవహించినాక, దేవుని యొక్క ప్రేమ అన్నది ప్రవహించినాక, ఒకవేళ దానికి అడ్డుగా మన ప్రాణములో కోపం గాని, పగ గాని, చెడు గాని, ఈవిల్ స్పిరిట్ సంబంధమైన ఏది ఉన్నా గానీ అది యేసులో లయమైపోయినాక, యేసులో అది అపవాది క్రియలు లయమైపోయినాక, కోపం, పగ, చెడు లయమైపోయినాక మన ప్రాణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో నింపి దేవుని ఛానల్గా దేవుడు యేసునామములో బలంగా దేవుడు వాడినాక, కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుని స్వరాన్ని ముందుకొనడమే దేవుని ఒక చిత్తం. కాబట్టి మనం మనసులో సర్టిఫికేట్ ప్రియులారా మనం కోరుతారేమో, కానీ అక్కడ డేంజర్ ఉంది అనమాట. మనసులో సర్టిఫికేట్ కోరుకునే వ్యక్తులకు దేవుని చిత్తం వారు పూర్తి చేయలేదన్నమాట. ఎందుకంటే మనుషులు మెప్పు కొరకు నిలబడతారు, ఇక్కడ దేవుని చిత్తం పక్కబడతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలాగా అందుకొరకు దేవుడు కోరుతుంది పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. మీ తల్లి కంటే, మీ తండ్రి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, మీ ప్రాణం కంటే ఎక్కువ నన్ను ప్రేమించాలని ప్రభు డిమాండ్ చేశామన్నమాట. కాబట్టి అది మన మేలు కొరకు అనమాట. కాబట్టి దానికి అర్థమైనది దేవుని ప్రేమతో నింపబడి మీ తండ్రిని గౌరవించాలన్నమాట. అప్పుడే మీ తండ్రిని గౌరవించడం సాధ్యం. దేవుని ప్రేమతో నింపబడి మీ తల్లిని ప్రేమించాలి. దేవుని ప్రేమతో నింపబడి మీ తల్లిని ప్రేమించాలి, స్వయ ప్రేమతో కాదు. దేవుని ప్రేమతో నింపబడి నీ తల్లిని నువ్వు ప్రేమించాలి, మీ తండ్రిను
ప్రేమించాలి. దేవుని ప్రేమతో నింపబడి భర్తను, మీ భార్యను ప్రేమించాలి. దేవుని ప్రేమతో నింపబడి మీ సహోదరులను ప్రేమించాలి. దేవుని ప్రేమతో నింపబడి ఆమేన్ హల్లెలూయా శత్రువులను కూడా ప్రేమించమని దేవుడు చెప్పారు. అంటే ఎవరైతే హృదయాలు గాయపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను ఇప్పుడు తిప్పుతున్నారో, శ్రమ పెడుతున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు, తిరస్కరిస్తున్నారు, సహాయం చేయలేదో, కీడు చేస్తున్నారు, వారు కూడా మేలు చేసే వ్యక్తిగా దేవుడు మన ఆత్మను పరిశుద్ధాత్మతోడు బలపరచాడు అనమాట. ఇప్పుడు వారు షేక్ అయిపోతాయి అనమాట. అప్పుడు అదే మనం చూస్తున్నాం దావీదులో అది జరిగినట్టు మనం చూస్తున్నాం. సౌలు చాలాసారి దావీదును చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా అదే దావీదు సౌలుకు మేలు చేసాం, కీడు చేయడానికి అవకాశం వచ్చింది కానీ దావీదు చేయలేదన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా, మనం కీడు చేయడానికి అవకాశాలు ఉంది కానీ మనం కీడు చేయవద్దు. కీడు చేస్తున్న వారికి మనం కీడు చేయవద్దు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ నింపబడి బ్రతుకుతాం. కృప మనకు అందరికీ అనుగ్రహించిన కాబట్టి ఈ కాలంలో మన అనేకులకు మేలేసే ఆమె బిడ్డలుగా దేవుడు అభిషేకించి మనలో చాలా బలంగా ప్రేమతో నింపి చాలా బలంగా దేవుడు వాడినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలం తండ్రి మీరు అనుగ్రహించిన ప్రతి మాటలను బట్టి ప్రతి శుద్ధిస్తాం తండ్రి. వాక్యం మాలో జీవం ఆత్మలాగా మార్చము తండ్రి. వాక్యం ద్వారా దేవ మీరు శుద్ధి చేస్తున్నట్టు వందనాలు తండ్రి. ఈ ప్రాణ ప్రభావం నుండి విడిపించము తండ్రి. ఆత్మానుసరంగా బ్రదనట్టు దేవా కృపదయం అని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. దాన్ని ఆత్మలో అధికంగా బలపరచము తండ్రి. ప్రాణం వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రాణాన్ని వాక్యం ద్వారా నూతన పరిచయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు మీ చిత్తానుసరంగా మీ ప్రేమతో వాక్యానుసరంగా పరిస్థితులను చూసే కృప తండ్రి మాకు దేవా దయచమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహి బెనాసు కోరిబినాసే తవా ఎవరైనా ప్రభు మీకు విధంగా మాట్లాడిన వారు ఉండే దేవా పేతురు 3 సారి తిరస్కరించబడి కూడా 3 సారి దేవా సింహారాధన దేవా పేతురు తిరస్కరించబడి కూడా 3 సారి మరలా నీవు నన్ను ప్రేమిస్తున్నావని అడిగిన యేసయ్య మీకు వందనాలు తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. మేము కూడా తండ్రి ఆమేన్ అన్నిటికంటే అందరికంటే ఎక్కువ హోలీ స్పిరిట్ ప్రభావ మిమ్మల్ని ప్రేమించుకొని మీకు అడుగుజాడు మీ స్వరమిని అనుదినం తండ్రి మీకు ఇష్టరాలుగా ప్రతి కృప తండ్రి మాకు అందరికీ దేవా దయచమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె కూడా ఇచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాను నూతన అభిషేకంతో జీవంతో మహిమతో ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవా నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ యొక్క ఛానల్ గా దేవా ప్రతి ఒక్కరు మేము వాడబడినా కానీ ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. యేసు రక్తంగా దావిస్తున్నాం. యేసు నామలో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.